అనగానే చాలామంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే కేవలం ఇద్దరు యవనస్తుల మధ్య ఆహ్, పుట్టి ఆ ఇద్దరు యవనస్తులు ఏది చేయటానికైనా, ఎవరిని తృణీకరించడానికైనా, ఎక్కడికి వెళ్ళిపోవటానికైనా, చచ్చిపోవటానికైనా మరి వెనకాడకుండా మరి ఉండేదే ప్రేమ అని దానికే ఫిక్స్ అయిపోయారు. ఆ సినిమాలు కూడా ఏ ప్రేమను ఎక్స్‌పోజ్ చేసాయంటే బాగానే ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, ఈ ప్రేమ ఇలా సినిమాలు అలాగే సీరియల్లు చాలా ఏంటంటే ప్రేమ అంటే కేవలం ఆ యవ్వన కాలంలో ఉన్న ఒక స్త్రీ, ఒక పురుషుని మధ్య పుట్టుకొచ్చేదే ప్రేమ అని అలా మనకి మోటివేట్ చేశారు. చూడండి చిన్నపిల్లలకి "ఏమిరా ప్రేమలో పడ్డావురా" అంటే వాడు ఒక రకంగా సిగ్గుపడుతూ ఉంటాడు. ఒక రకంగా ఫీల్ ఉంటూ ఉంటాడు. ఏదో ఒక ఫీలింగు. ఈ మధ్య కాలంలోనండి 13 ఏళ్ల ఒక బాబు, ఒక అబ్బాయి, అలాగే 14 ఏళ్ల ఒక అమ్మాయి. వారిద్దరిది విజయవాడ. వారిద్దరూ చదువుకుంటున్నారు. ఆ పిల్లలు చాలా అందంగా ఉన్నారండి. చక్కని కుటుంబం అంటే ఒక మంచి కుటుంబానికి చెందిన వారుగా, అఫీషియల్ ఫ్యామిలీకి చెందిన వారుగా వారు కనబడుతున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట. ఏంటి 13 ఏళ్ల బాబు, 14 ఏళ్ల అమ్మాయి. ప్రేమించుకుని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారండి. అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ని పిలిచి మమ్మల్ని పలానా ప్రదేశానికి తీసుకెళ్ళు అని అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఒక అద్దిల్లు కోసం వాళ్ళు సెర్చ్ చేస్తున్నారంట, వెతుకుతున్నారంట. ఆటో డ్రైవరు వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేసి మళ్ళీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది. మీడియా ఏం చెప్తున్నారంటే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారట. ప్రేమ అంటే ఇదేనా? ఏవండీ మన పిల్లలకు ప్రేమ గురించి మనం నేర్పించకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రేమ అంటే అదే అనుకుంటున్నారు. అలాగని అది ప్రేమ కాదని బైబిల్ చెప్పడం లేదు. అది కూడా ప్రేమే. కానీ బైబిల్ గ్రంథంలో పలు రకాల ప్రేమలున్నాయి. ఏవండి ఆ ప్రేమల గురించి ఈరోజు 8 రకాల ప్రేమలున్నాయండి. 8 రకాల ప్రేమలు. ఒక ప్రేమ ఏంటంటే ఫస్ట్ ప్రేమ ఏంటంటే గ్రీకు భాషలో ఫస్ట్ ప్రేమకు అగాపే అంటారు. అగాపే ప్రేమ. అగాపే అంటే దేవునికి మనుషులకు మధ్య ఉన్న ప్రేమను అగాపే అంటారు. ఏవండి మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు పుట్టడానికి గల కారణం, క్రిస్మస్‌కు గల కారణం అంటే క్రీస్తు పుట్టుకకు గల కారణం ఏంటంటే ఈ అగాపే ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. అగాపే ప్రేమ అంటారు దీన్ని. దేవునికి మనుషులకు మధ్య ఉన్న ప్రేమ అగాపే. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ ప్రేమను ఎందుకు మనుషులు హైలైట్ చేయట్లేదు? ఈ ప్రేమను మనుషులు సినిమాల రూపంలో, సీరియల్ రూపంలో ప్రపంచానికి చూపించలేకపోతున్నారు. ఈ ప్రేమ కోసం మనుషులు ఎక్కువగా మాట్లాడుకోలేకపోతున్నారు. ఈ ప్రేమే గొప్ప ప్రేమ. ఈ ప్రేమలోనండి అంటే దేవుడు మనుషులను ప్రేమిస్తున్న ఈ అగాపే ప్రేమ పవిత్రమైన ప్రేమ. ఈ ప్రేమ స్వార్థము లేని ప్రేమ. ఈ ప్రేమ మనుషుల నుంచి ఏమి ఆశించని ప్రేమ. ప్రేమ పవిత్రమైనది. ఈ ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ. ఈ ప్రేమ తన కుమారుణ్ణి సిలువలో బలియాగం చేసిన ప్రేమ. ఈ ప్రేమ ఆత్మలను రక్షించే ప్రేమ. ఈ ప్రేమ సాతానును వాడి తంత్రాలకు లోనైపోతున్న దేవుని పిల్లలను పరలోకానికి నడిపించే ప్రేమ అగాపే ప్రేమ. దేవుని ప్రేమ నుండి విడిపించిన ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ప్రపంచ
ప్రపంచములో ఏదీ లేదు. తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, ప్రేయసి ప్రియుడు వారి ప్రేమ కంటే గొప్ప ప్రేమ అగాపే ప్రేమ. సో ఈ ప్రేమను గురించి ప్రపంచ మనుషులందరికీ తెలియాలండి. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుడు నిన్ను మాత్రమే కాదు, లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. ఎంత ప్రేమ! లిమిట్లెస్. ఆ ప్రేమకు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్న ఈ ప్రేమ లిమిట్ లేదండి. లిమిట్లెస్ ప్రేమ. ఎంతంటే ఎంతో. ఎంతగా ప్రేమించాడంటే ప్రకృతి అంతా దారబోసాడు. ఎంతగా ప్రేమించాడంటే మనల్ని మన పాపముల నుంచి విడుదల చేయటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని సిలువలో యాగం చేశాడండి. యాగం, బలియాగం చేశాడు. ఏమండి, ప్రపంచ మనుషులందరూ ఈ ప్రేమను తెలుసుకోవాలి. దేవుడు లవ్ అండి, దేవుడు ప్రేమ ఎలాగైపోతుందంటే అండి, వన్ సైడ్ లవ్ అయిపోతుంది. మీ గ్రామంలో చాలా మందికి దేవుని ప్రేమ తెలియదు. చాలా మంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఏం చేశాడు దేవుడు నన్ను ప్రేమించి అన్న ప్రశ్న వేసుకోలేకపోతున్నారండి. మనం తినే ప్రతి ఆహారములోనూ, ప్రతి పండు, ప్రతి కాయ, ప్రతి కూరగాయ, ఏమంటే మనం పీల్చుకునే గాలి, త్రాగే నీరు, అనుభవించే ఈ ప్రకృతి, దీని వెనకాల అగాపే ప్రేమ ఉంది. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ప్రియమైన దేవుని పిల్లారా. గనుక ఈ ప్రేమను గురించి అందరూ తెలుసుకోవాలి. దేవుడు కూడా ఏం కోరుకున్నాడంటే, ఆయన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, మీరును నన్ను ప్రేమించండి, మీరును నన్ను ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒకసారి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక, దేవుని ప్రేమించడం అంటే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి, యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అంటే ఎవరిని? దేవుణ్ణి ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు నేను దేవుని ప్రేమించాను అనకూడదు. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాలండి. ఎవరో ఒక అమ్మాయి నచ్చింది బాగా, ఆమె పాడుతున్నప్పుడు అట్రాక్ట్ అవ్వావు, ఆవిడ నవ్వుతే నవ్వుకు పడిపోయావు, ఆమె పలకరిస్తే ఆ పలకరింపుకు ఫిదా అయిపోయావు. ఏమండి, ఫిదా అయిపోతూ ఉంటారు కొంతమంది. ఏమండి, మరి దేవుని ప్రేమకు నువ్వు ఫిదా అవుతున్నావా? ఎంత ప్రేమించాడండి దేవుడు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించాలి. కంటికి కనిపించకపోయినప్పటికీ ఆయన మన ఆత్మలకు తండ్రి కదా, ఆయన ప్రేమించాలి. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారిమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్ల ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే అబద్ధమాడద్దు. అబద్ధమాడదు. దేవుని ప్రేమించేవాడు అబద్ధమాడు. దేవుని ప్రేమించేవాడు ఏమండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి ఆలస్యం కాకుండా వెళ్ళిపోతాడు. దేవుని ప్రేమించేవాడండి దేవుని గురించి గొప్పగా చెప్తాడండి. గొప్పగా, దేవుడు మన ఆత్మలకు తండ్రి అండి, దేవుడు ఆయన కుమారుణ్ణి మన కొరకు సమర్పించాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకము ఆయనని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అగాపే ప్రేమ. అగాపే, గ్రీకు భాషలో అగాపే అంటారు దీన్ని.
పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల దేవుడు ఏం చెప్పాడంటే, మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ఈ దేవుడైన యెహోవాని సేవించి ప్రేమించి. ఎంత ప్రేమించాలంట? నీ హృదయం అంతా దేవుని ప్రేమతో నిండిపోవాలి. నీ హృదయం అంతా దేవుని ప్రేమ నిండి పొర్లి పొరలాలన్నమాట. దేవుణ్ణి ప్రేమించడం అనేది పొంగిపోవాలి. దేవుడి మీద ఉన్న ప్రేమ నీ హృదయంలో పొంగిపోవాలండి. పాలు పొంగిపోతాయి కదా, అలా దేవుడు అంటే నువ్వు పొంగిపోవాలండి. ఎందుకంటే ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ప్రేమను కోరుకుంటున్నాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇంకా ఆ అమ్మాయి కోసమే ఉదయం లేచి గుడ్ మార్నింగ్ చెప్తావు. ఏమంటే సాయంకాలం రాత్రి పడుకునేంత వరకు ఏం కూర తిన్నావు, ఏం తాగావు, ఎక్కడికి వెళ్ళావు, ఎలా ఉన్నావు, వీళ్ళిద్దరి మధ్య ఫోన్లు చాటింగ్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా. మరి దేవుని ప్రేమిస్తే ఉదయం లేచి ప్రార్థన చేస్తావు, ఉదయం లేచి వాక్యం చదువుతావు. ఏమండి ఆయన కార్యాల కోసం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు పరితపించిపోతావు. మరి దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటున్నప్పుడు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఓకే, దీన్ని ఏమంటారు అంటే అగాపే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నీకు మధ్య ఉన్న ప్రేమను ఏమంటారంటే అగాపే అంటారు. అగాపే. ఓకే, ఈ ప్రేమ అర్థమైంది కదా. ఇంకా రెండో ప్రేమ కోసం చెప్తాను. 8 రకాల ప్రేమలు ఉన్నాయి. రెండో ప్రేమ ఏంటంటే ఫిలియో. గ్రీకు పదము ఫిలియో. ఫిలియో అంటే ఇద్దరు మనుషుల మధ్య, లేకపోతే మనుషుల మధ్య. మనిషి అంటే స్త్రీ పురుషుల మధ్య మాత్రమే కాదు. ఏమండి, ఇద్దరు మనుషుల మధ్య ఉండే ప్రేమ. ఏమండి, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. దేవుడు ఏమంటున్నాడు మళ్ళీ యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతుము. పురుషులారా, స్త్రీలను ప్రేమించండి, పురుషుల్ని ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. దేవుని ప్రేమించండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఏమంటే దేవుని ప్రేమించాలి, మళ్ళీ ఎవరిని ప్రేమించాలి? మనుషుల్ని ప్రేమించాలి. అందుకని నా యూట్యూబ్ ఛానల్కి నేను పెట్టిన పేరు ఏంటంటే లవ్ గాడ్, లవ్ పీపుల్. దేవుని ప్రేమించు, ప్రజలను ప్రేమించు. దేవుడు ఏమన్నాడంటే నీ చుట్టుపక్కల ఉన్న మనుషులను ప్రేమించు. ఏమండి, ఇప్పుడు మీరు అంటే నీ భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నావు, వెరీ గుడ్. దేవుని ప్రేమిస్తున్నావు. నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? పౌలు గారు దైవజనులు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? ఆంధ్రయ్య గారు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? నాకు ఒక భద్రయ్య గారు అని ఒక సోదరుడు ఉన్నాడు, సింగపూర్లో ఉంటాడు. ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడంటే నాతో భోజనం చేస్తున్నాడు అనుకోండి, నా ప్లేట్లో స్వీట్ ఉంటే తీసేసుకుంటాడు. పాస్టర్ గారికి మీరు తినద్దండి, అసలు మీకు షుగర్ ఉందండి, తినద్దండి. నేను ఇక్కడ ఏ కార్యం చేసినా ఆయన తొందరగా వచ్చేస్తాడు. ఇక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా వంటలు చేస్తాడు ఆయన, టీలు సప్లై చేస్తాడు ఆయన, ఆ కార్యంలో సహకారం చేస్తూ ఉంటాడు. నన్ను చాలా ప్రేమిస్తాడు ఆయన. అలాగే నా భార్యను, మా సంఘంలో ఒక ఆవిడ, నా భార్యను చాలా ప్రేమిస్తుంది ఆవిడ. మనము అంటే స్త్రీలను, పురుషులు స్త్రీలను, పురుషులను ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. ప్రేమించుకోండి. మరి ఈ ప్రేమకు బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే గ్రీకు భాషలో ఫిలియో. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, సహోదరుల మధ్య ఉండే ప్రేమ. దీనికి బైబిల్ మరొక మంచి పదం చెప్పిందండి. ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే సహోదర ప్రేమ అంటారు దీన్ని. ప్రియమైన దేవుని పిల్లరా, సహోదర ప్రేమ. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది.
సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడు అంటాడు. ఏమండి? ఆ, సహోదర ప్రేమ. ఓకే. ఈ ప్రేమ గురించి పాత నిబంధనలో కొన్ని వచనాలు చూద్దాం మనం. ఈ ప్రేమను గురించి పాత నిబంధనలో కొన్ని వచనాలు చూద్దాం. ఫిలియో ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ. ఏమండి? ఆ, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదు యోనాతాను. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు, మహారాజైన సౌలు కుమారుడు. దావీదు గారు సౌలు దగ్గరికి పిలువబడ్డారు. పక్కనే యోనాతాను గారు కూర్చున్నారు. దావీదు సౌలు మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఉండి మాటలు విన్నాడు. ఏమండి? రెండో వచనం. ఆ దిన యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించను. దావీదును యోనాతాను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు? ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకును. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు అనుంది అక్కడ. ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి గల పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. ఎవరు? యోనాతాను చేశాడు. దావీదుని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ, ఏమండి, ఆ ప్రేమను ఎలా ఎక్స్పోజ్ చేశాడు అంటే నిబంధన చేసుకున్నాడు. ఆ ప్రేమను ఇంకా ఏం చేశాడంటే సైన్యాధికారిగా చేశాడు. కొంతమంది సైనికుల మీద అధికారిగా చేశాడు దావీదును. ఇంకా ఏం చేశాడు? దుప్పటిచ్చాడంట. ఇంకేం చేశాడు? కత్తిచ్చాడంట, విల్లిచ్చాడంట, నడుకట్టిచ్చాడంట. ఏమండి? అంటే ప్రేమలో ఇచ్చిపుచ్చుకుంటాలు ఉంటాయండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు అక్కడ ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారు అంటే ఇచ్చిపుచ్చుకుంటాం. ఇంకా ఎలా వ్యక్తం చేస్తారు ప్రేమని? షేక్ హ్యాండ్. కొంతమంది షేక్ హ్యాండ్ చేస్తారు, నమస్కారం చేస్తారు. ఇంకా విదేశాల్లో అయితే ఏమంటే కౌగులించుకుంటూ ఉంటారు, ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, ప్రేమను ఎక్స్పోజ్ చేస్తారు. అలాగా ఇదిగో క్రిస్మస్ వచ్చింది కదా, బహుమానాలు. చాలామంది చూడండి, క్రిస్మస్ వచ్చినప్పుడు ఒకరికొకరు బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. పేద విధవరాలను బట్టలు ఇచ్చి వాళ్ళని సన్మానిస్తూ ఉంటారు. అమ్మ ఇదిగో ఈ పండక్కి నీకు బట్టలు ఇస్తున్నామమ్మా అంటే ప్రేమ. ఏమంటే ఆ విధవరాల మీద ప్రేమ, ఆ పాపం ఆ పిల్లల మీద, ఆ పేద పిల్లల మీద ప్రేమ. మేము ప్రేమిస్తున్నాం. దానికి ప్రేమిస్తున్నాం అంటే రుజువు ఏంటి? వాళ్ళ అవసరతను తీర్చటం, వాళ్ళ అక్కర్లు తీర్చటం. సౌలు కుమారుడైన యోనాతాను దావీదును ప్రేమించి ఏం చేశాడు? ఇచ్చాడండి సమస్తాన్ని. మంచి పొజిషన్ ఇచ్చాడండి. ఇద్దరూ కలిసి చక్కగా వ్యూహాలు చేస్తున్నారు. యుద్ధం ఎలా చేయాలి, ఇంకా కలిసి కూర్చుని భోంచేయటం, కలిసి ప్రణాళికలు చేయటం. సో వీళ్ళిద్దరి మధ్య, దావీదు యోనాతాను మధ్య ప్రేమించాడు యోనాతాను దావీదును. ఏమంటే ఈలోగా ఏం జరిగిందంటే దావీదు వెళ్ళి చక్కగా యుద్ధం చేసి వస్తున్నాడు. ఆ యుద్ధంలో గొలియాతుని చంపేశాడు దావీదు. ఆ టైంలో ప్రజలు ఏమన్నారంటే సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారు. వెంటనే సౌలు హృదయంలో ఖడ్గం దూరిపోయింది, బల్లెం గుచ్చుకుంది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, నా క్రేజ్ పడిపోయింది, దావీదు క్రేజ్ పెరిగిపోతుంది, దావీదుని ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. అక్కడి నుంచి దావీదుని చంపడానికి సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలలో దావీదును రక్షించుటకు యోనాతాను చాలా ప్రయత్నాలు చేశాడండి. ఎందుకంటే దావీదుని యోనాతాను ప్రేమించాడు గనక కొన్ని వస్తువులు ఇచ్చాడు, ప్రేమించాడు గనక నిబంధన చేసుకున్నాడు,
ప్రేమించాడు గనుక అధికారాన్ని కట్టబెట్టాడు. ప్రేమించాడు గనుక ప్రాణాన్ని రక్షిస్తున్నాడు. చూద్దాం ఆ మాట ఇందులోనే. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం నుంచి 12వ నుంచి. అప్పుడు యోనాతాను ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకుని ఎడల నేను వర్తమానం నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయ నిర్దేశించి ఉన్నాడని నేను తెలుసుకుని ఎడల దాన్ని నీకు తెలియజేసి నువ్వు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపి వేయిన ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. 16వ వచనం. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దానిని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. సహోదర ప్రేమ అంటారు దీన్ని, సహోదర ప్రేమ. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఒక విషయం గమనించండి. అది ఏంటంటే, నీవు నీ చుట్టుపక్కల ఉన్న సహోదరులు ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం చేస్తావంటే, ప్రేమిస్తే రక్షిస్తావు, ప్రాణాన్ని కాపాడుతావు. యేసుక్రీస్తు వారు ప్రేమించాడు గనుక ప్రపంచములో ఉన్న తన సహోదరులందరినీ కాపాడాడు. మన 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 కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు దావీదును యోనాతాను ఎలాగైతే ప్రేమించాడో, ప్రేమించిన దావీదును యోనాతాను ఎలాగైతే సేవ్ చేశాడో, యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించి సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చినో ఉంటది. ప్రేమించి మన ప్రాణాన్ని ఏం చేశాడు? ఆయన కాపాడాడు. ఆయన మనల్ని సేవ్ చేస్తున్నాడు. యోనాతాను దావీదును సేవ్ చేసినట్లు, రక్షించినట్లు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే సేవ్ చేస్తున్నాడు, రక్షిస్తున్నాడండి. యేసుక్రీస్తు వారు కూడా 12 మంది టీం ఉన్నారు కదా. ఆ 12 మంది టీంలో యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని ఎక్కువ ప్రేమించాడు అంటే యోహాను గారిని ఎక్కువ ప్రేమించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం మనం. ఏమండి, తాను ప్రేమించిన తన శిష్యునికి ఏం చేశాడు అంటే తన తల్లిని అప్పగించాడు. సో మనకేమర్థమవుతుంది? సహోదర ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ. ఈ ప్రేమను కూడా మనం ఎక్స్పోజ్ చేయాలండి. మన దైవజనులుగా మనం ఏం చేయాలి అంటే ఈ ప్రేమల గురించి తెలియచేయాలి. సంఘములో మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదుకుంటూ, ఒకరి అవసరాలు తీర్చుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే సేవ్ చేసుకోవాలండి. సేవ్ చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి, ఇది సహోదర ప్రేమ అంటారు దీన్ని. సహోదర ప్రేమ, దీన్ని ఏమన్నారు? ఫిలియో అన్నారు. ఓకే, ఇంకొకటి మూడోది చెప్పి నేను ముగించేస్తాను. మూడోది ఏంటంటే స్టోర్గ్ అంటారు. గ్రీకు పదలో ఈ ప్రేమను ఏమంటారంటే స్టోర్గ్ అంటారు. ఈ స్టోర్గ్ అనే ప్రేమ ఏంటంటే తల్లి తండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ. ఏమండి, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తారు. పిల్లల మధ్య ఉన్న ప్రేమ. ఏమండి, మనం అంటే పెద్దగా వాడం, కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా వారి పిల్లలకి ఏం చెప్తూ ఉంటారంటే ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాక్టరు. ఏమండి, మెసేజ్లు పెడుతున్నప్పుడు నేను చాలా ప్రేమిస్తున్నాను, నేను చాలా ప్రేమిస్తున్నాను, గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ నైట్ నాన్న, ఐ లవ్ యూ నాన్న. భర్తకి చెప్తూ ఉంటారు, పిల్లలకు కూడా అదే పదం తదేకంగా చెప్తూ ఉంటారు. ఏమండి, చాలామంది ఈ మధ్య కాలంలో మన పిల్లలు నేర్చుకుంటున్నారు ఈ పదం వాడటం. అమ్మ ఐ లవ్ యూ అమ్మ అంటూని. అంటే ఐ లవ్ యూ అన్న పదం కేవలం ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాల మధ్య చెప్పుకునేది మాత్రం కాదు.
దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను నాయనా. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏం చేస్తున్నారు? దేవునిలా ఎంతో ప్రేమిస్తున్నారు. ఏమండి, తల్లిదండ్రుల యొక్క సంపాదన కష్టం ఎంత ఎవరి కోసం అండి? పిల్లల కోసమే కదా. ఎంత కష్టపడతారండి తల్లిదండ్రులు. కొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లలని బాగా చదివించాలి, మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలని లంచాలు కూడా తీసేసుకుంటున్నారు. ఎందుకు నాన్న లంచం తీసుకున్నావంటే, ఒరే నాన్న జీతం సరిపోవట్లేదురా, జీతం మన ఖర్చులకు సరిపోవట్లేదురా, అంచేత లంచం తీసుకున్నాను రా, మిమ్మల్ని చదివించాలనిరా. నిన్న ఒక తమ్ముడు అంటున్నాడు, అనియా నా కొడుకుని చదివించడానికి 1,20,000 అయిపోతుంది అనియా సంవత్సరానికి అంటున్నాడు. ఆ కొడుకుని చదివించడానికి ఇప్పుడు వేరే దేశం వెళ్ళిపోతున్నాడండి. ఫ్యామిలీని వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, సొంత గ్రామాన్ని వదిలిపెట్టి ఎక్కడో వేరే దేశానికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకంటే పిల్లలు ఎదిగారండి, వాళ్ళు చదివించాలండి, వాళ్ళ అవసరతలు తీర్చాలండి, వాళ్ళ కనీస అవసరతలు తీర్చాలండి. సో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ అండి, అది కూడా వెలకట్టలేని ప్రేమ, అది కూడా చాలా పవిత్రమైన ప్రేమ అండి. పిల్లల కోసం వారి జీవితాలను త్యాగం చేసే ప్రేమ అండి. కనుక పిల్లలారా, మీ తల్లిదండ్రుల ప్రేమను గ్రహించండి. వాళ్ళు మీ కొరకు చాలా ప్రయాసపడుతున్నారు. వాళ్ళు ఎన్నో ఏమంటారంటే వాళ్ళ ఆశలు ఉంటాయి కదండి, వాళ్ళ కోరికలు ఉంటాయి కదండి, వాళ్ళ కోరికలను త్యాగం చేసుకుంటున్నారండి. చాలా మంది తల్లిదండ్రుల చేతిలో నేను చూశాను, వాళ్ళు కీప్యాడ్ వాడుతూ ఉంటారు. కీ ఫోన్ అన్నమాట. పిల్లలకి ఏ ఫోన్ కొంటారు? మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కొంటారు, టచ్ ఫోన్ కొంటారు, పెద్ద ఫోన్ కొంటారు. ఎందుకంటే మా పిల్లలండి చదువుకున్నారండి, చదువుకున్న పిల్లలకండి మరి అందరిలా వాళ్ళ చేతిలో మంచి ఫోన్ ఉండాలండి. నా చేతిలో ఏ ఫోన్ ఉన్నా పర్లేదండి, కీప్యాడ్ అయినా ఫోన్ లేకపోయినా పర్లేదండి, పిల్లల చేతిలో ఉండాలండి. కొంతమంది పాపం భార్యకి మంచి ఫోన్ కొంటారండి. ఏమండి, భార్య చేతిలో మంచి ఫోన్ పెడతారు, భార్య యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ ఉంటారు, వాళ్ళ కోరికలు త్యాగం చేసుకుంటూ ఉంటారు. కుటుంబ ప్రేమ స్టోర్ అంటారు దీన్ని. ఏమంటారు? తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉన్న ప్రేమను ఏమంటారంటే ఈ ఫ్యామిలీ లవ్ అంటారు దీన్ని. ఫ్యామిలీ లవ్. నేను ఒక మాట చెప్తాను, దేవుణ్ణి ప్రేమించు, నీ సహోదరుల ప్రేమ, సహోదరులను ప్రేమించు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు, కుటుంబాన్ని కూడా ప్రేమించు. దేవుడు నీకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు, ఏంటంటే భార్య పిల్లలు. ఆ భార్య పిల్లలకు నీ ప్రేమ కావాలి, నీ భర్తకు నీ ప్రేమ కావాలి, నీ తండ్రికి నీ ప్రేమ కావాలి, ప్రేమ కావాలి. ప్రేమే లేకపోతే విషయం ఆలోచండి, ఎవరు నిన్ను ప్రేమించట్లేదు అనుకోండి, ఎవరు నిన్ను ప్రేమించట్లేదు అనుకో, అప్పుడు ఏమైపోతావు? ఒక రకంగా సాడిస్టివ్ అయిపోతావు తెలుసా. కొంతమంది సాడిస్టులు ఉంటారు కదా, ఎందుకు వీడు సాడిస్ట్ అయిపోయాడండి? వాడి యొక్క సాడిస్ట్ అవ్వడానికి మూలాన్ని మనం వెతికితేనండి వాడు కోరుకున్న ప్రేమ దొరకలేదు గనుక. తండ్రి, నువ్వు నీ పిల్లల్ని ప్రేమించకుండా కేవలం మందుని ప్రేమించావు అనుకో, సారా. చాలామంది పిల్లల్ని ప్రేమించరు, కష్టపడి సంపాదిస్తారు. ఒక 1,000 రూపాయలు రోజుకి పెయింటింగ్ వర్క్ చేసో, లేకపోతే ఆటో డ్రైవింగ్ చేసో, లేకపోతే కూలి పని చేసో 1,000 రూపాయలు సంపాదిస్తారు. ఆ 1,000 రూపాయలు సుమారు 600-700 రూపాయల సారా బట్టి దగ్గర పూసేస్తూ ఉంటారు. అంటే దేన్ని ప్రేమిస్తున్నావు? సారాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు. ఇంటికి 300 తీసుకెళ్తే ఏం సరిపోద్ది? 300 ఏం సరిపోద్ది? అప్పుడు పిల్లలండి, మా నాన్నండి అంటారు. ఇంకా మా నాన్నండి మా కనీస అవసరతను తీర్చడండి. బాధపడతారు తెలుసా, వాళ్ళు బాధపడతారు. సో ఫ్యామిలీని దేవుడిచ్చాడు, కుటుంబాన్ని దేవుడిచ్చాడు. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, దేవుని ప్రేమించు, నీ సహోదరులు ప్రేమించు, కుటుంబాన్ని కూడా అట్ ద సేమ్ టైం కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. కుటుంబ యజమాన్ని ప్రేమించండి.
తృణీకరించకండి, యజమాని ఎప్పుడు తృణీకరించకండి. ఏమంటే యజమానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. పిల్లలారా, చాలా మంది కుటుంబంలో ఎలాగుంటదంటే తల్లి అంటే తండ్రి ప్రేమను తెలియనివ్వదు. పిల్లలకి తండ్రి ప్రేమను తెలియనివ్వదు. ఈవిడే చక్కగా ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తూ ఉంటది, కానీ గుడ్లు తెచ్చింది ఎవరో? తండ్రి కదా. ఆహారాలు అంతా సమకూర్చింది ఎవరు? తండ్రే కదా. ఈ పిల్లలకి ఏంటంటే తల్లి వండి పెడుతున్న ఆ యొక్క ఆ ప్రేమకు అట్రాక్ట్ అవుతారు, కానీ తండ్రి కష్టాన్ని తెలుసుకోలేరు. అందుకు చైనా గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసండి? స్కూల్లో తమ పిల్లలకు తండ్రులు పడుతున్న కష్టాన్ని వీడియో రూపంలో చూపిస్తూ ఉంటుంది. ఇదిగో మీ తండ్రులు ఎంత కష్టపడుతున్నారో చూడండి అని. సో ఫ్యామిలీ లవ్ చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ మధ్య ప్రేమ అనేది ఎలాగుంది? స్టోర్ గంటారు దీన్ని. ఈ ఫ్యామిలీ లవ్ ఎలా ఉంది? ఈ ఫ్యామిలీ లవ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో గుర్తించండి. ఏమండి, ఒక స్త్రీ ఏం చేసింది అంటే, తన కొడుకు అత్మాట్లు సెల్ ఫోన్ చూస్తున్నాడని పాపం విసుగెత్తి భర్తకు కంప్లైంట్ చేసింది. భర్త రాగానే, ఏమండి ఇదిగో ఈ అత్మాట్లు ఫోన్ పట్టుకుని ఉంటున్నాడండి. భర్తకు ఇంటికి డ్యూటీ నుంచి రాగానే ఫోన్ పట్టుకుని కంప్లైంట్ వినగానే వాడు కోపం వచ్చేసి శుభ్రంగా కొడుకుని చేత కొట్టేసాడు పట్టుకుని. అప్పుడు మళ్ళీ ఈవిడేం చేసింది? రే డాడీ, నిన్ను కొట్టేశారా? మీ డాడీ చాలా షాడిస్టరా, డాడీ చాలా కోపిస్టరా, అటు కొడుకుని శార తీసుకుంటుంది. ఏమండి, అంటే తండ్రిని కొడుకు మీద ఏం చేసింది? కోపం పుట్టించేటట్లు చేసింది. ఆ పని ఆవిడ చేయొచ్చు కదా. ఆ పని ఆవిడ ఎందుకు చేయట్లేదు? తల్లి ఎందుకు కుమారుని శిక్షించట్లేదు? అయ్యో, నా కొడుకుని నేను కొడితే ఆడు నాకు ఎక్కడ దూరం అయిపోతాడో. సో ఫ్యామిలీ లవ్లో ఇటువంటి స్వార్థాలు ఉండకూడదండి. భార్య భర్తలారా, మీ పిల్లలను ప్రేమించడంలో మీరు సరి అయిన పాత్ర పోషించండి. మీ భర్తను మీ పిల్లలకు దూరం చేయకండి. మరి మీ నాన్న అటువంటిరా, ఇటువంటిరా, అలా చేసేట్రా, ఇలా చేసేట్రా, తప్పది. అంటే తండ్రి మీద కుమారుడికి ఒక రకమైన ద్వేషం పుట్టించేటట్లు మాట్లాడకూడదు. అలాగే తల్లి మీద కూతురికి ఒక రకమైన ద్వేషం పుట్టించేటట్లు మాట్లాడకూడదు. ఫ్యామిలీ లవ్ అనేది ఎలా ఉంది? ఏమండి, సో రాబో దినాల్లో వచ్చే వారం మీ దేవుని చిత్తమైతే మరికొన్ని ప్రేమలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ఈ వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.